మంగళవారం కార్ మేళా మొదలైంది. మీకు చాలా ఓపికతో ఉండండి, ఇంకా చాలా బండ్లు వస్తున్నాయి. ఏదైతే మంగళవారం సమయం వచ్చింది ఆ విధంగా బండ్లు కూడా వచ్చేసినాయి, ఇంకా కొన్ని బండ్లు వస్తాయి. మంగళవారం గురించి ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, అదేవిధంగా ఇప్పుడు బండ్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం బండి అలాట్మెంట్ చేసేది ఆల్టో 800 వెహికల్ సిఎన్జిలో ఉంది. 23 మోడల్ వెహికల్ ఇది. రేట్ వచ్చేసి ఫైనల్ టు ఫైనల్ 3,20,000 రూపాయలు ఓనర్ చెప్తున్నాడు. దీన్ని మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ 75,000 రూపాయలు కట్టండి, 2,50,000 లోనే వస్తుంది. 3,20,000 బండి వస్తుంది. 2023 మోడల్ వెహికల్ సిఎన్జి వెహికల్ ఆల్టో 800. కిలోమీటర్ వచ్చేసి 79,000 మాత్రమే తిరిగింది బండి. మీరు కావాలంటే ఆ రేట్లో నెగోషియబుల్ కూడా అవుతుంది, మీరు ఓనర్తో మాట్లాడవచ్చు. చాలామంది ఇక్కడ బయట ఓనర్ టు ఓనర్ నెంబర్ తీసేసుకొని బయట పోయి డీల్ చేసుకుంటారు. ఏమైనా ప్రాబ్లం అయితే దానికి మేము మా బాధ్యత కాదు. ట్రస్ట్ కంపల్సరీ మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి. 5,000 రూపాయల ఆఫీస్ కమిషన్ నుంచి మన మానవత్వం మీరు ఆగం చేసుకోవద్దు. తప్పకుండా మేము బండి ఆర్టీఓ రిపోర్ట్ తీపిస్తాం. బండి మీద యాక్సిడెంట్ కేసు ఉందా లేకుంటే చాలన్స్ ఉన్నాయి అన్నీ చెక్ చేసి బండి ఎవరి పేరు మీద ఉంది ఓనర్ అయింది. కొన్ని బండ్లు సబ్సిడీ బండ్లు కూడా ఉంటాయి, జనాలు తీసుకొచ్చి అమ్మేస్తారు. ఆ బండ్లు ఎప్పటికీ మీ పేరు మీద కానే కాదు, సబ్సిడీ బండ్లు కూడా ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ బండ్లు ఉంటాయి, తెలియకుండా మీరు కొనుక్కుంటారు, తర్వాత బండి మీ పేరు మీద కాదు. అందుకే మేము అన్ని విధాలుగా చెక్ చేసి పెడతాం. కాబట్టి మీరు ట్రస్ట్ కార్డ్ ద్వారా వెళ్ళండి, ఎలాంటి మోసం జరగదు. ట్రస్ట్ కార్డ్స్ ఇప్పుడు మనకు 2017 మోడల్ ఉంది, డిజైర్ కార్ ఇది. రేట్ మాత్రం 3,50,000 రాసి ఉంది. రేటు అన్న 3,30,000 ఇస్తా అంటుండే బండి. ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ ఓనర్ ఉన్నా మాట్లాడి తీసేసుకోండి. లోన్కి అడిగప్పర్ లోన్కి ఏం లేదు, అంతా క్లియర్ ఉందంట. ఇది మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేయించుకుంటే దాదాపు 2,00,000 రూపాయల దాకా లోన్ వస్తుంది. అలా అగ్రిమెంట్ ఛార్జ్, డాక్యుమెంట్ ఛార్జ్, స్టాంప్ డ్యూటీ, ఒక నెల ఈఎంఐ కట్ అయ్యి మిగతా డబ్బులు మీకు వస్తుంది. 2,00,000 మాత్రం లోన్ వస్తుంది. 17 మోడల్ బండి కాబట్టి మనం ప్రైవేట్ లోన్ చేయించుకుందాం. వచ్చేసి 2018 మోడల్ బండి. దీని రేట్ వచ్చేసి 3,50,000 ఉంది. ఫైనల్ ఎంత అన్న? 3,30,000 బండి ఉంది. ఇక్కడ చూసుకోండి, అది 2017, ఇది 2018. రెండిట్లో మీరు చూసి తీసేసుకోండి. ఆ బండి అయితే ఆ బండి, ఈ బండి అయితే ఈ బండి. ఓనర్ రెడీ ఉన్నాడు. ఇంకా రేట్ ఏమైనా తక్కువ కూడా మాట్లాడి తీసుకోవచ్చు. ఈ కార్ మేళలో ఏమవుతుందంటే చాలామంది రేట్లు ఎంత కావాలో అడుగుతలేరు. తర్వాత బండి పోయినాక అన్న బండి పిలిపిస్తావా, నేను 2,70,000 తీసుకుంటా, 2,80,000 తీసుకుంటా అని ఆ మాట ముందు చెప్తున్నారు. బండి ఉన్నప్పుడు ఆ మాట చెప్తే మన ఓనర్తో మాట్లాడి ఏదో కూడా సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్ మేళ కేవలం మంగళవారం ఒక రోజు జరుగుతుంది కాబట్టి, వారంలో ఒకటేసారి ఉంటుంది కాబట్టి, అందుకే మనం ఆ బండ్లు ఇక్కడ పెట్టడానికి ఉండదు. వాళ్ళు కూడా ఓలోపన తిరుగుతూ ఉంటాయి బండ్లు కాబట్టి ఈఎంఐ కట్టుకోవాలి కదా, అందుకే. కార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర 2023 మోడల్ వెహికల్ సిఎన్జి వెహికల్ ఉంది. వెగనార్ కారు చాలా అంటే చాలా తక్కువ రేట్లో వస్తుంది. ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడ రాదు. రేట్ మాత్రం 4,00,000 రూపాయలు రేట్ రాసి ఉంది. ఆ రేట్ ఫిక్స్ కాదు, మనం మాట్లాడితే తక్కువ అవుతుంది. ఇక్కడ ఓనర్ రెడీ ఉన్నాడు, మీరు అడగండి. ఈ బండికి లోన్కి ఏం లేదు, మొత్తం క్యాష్లో ఉంది వెహికల్. దీన్ని మీరు 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మిగతా మనం లోన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు చేయాల్సింది ఏంటంటే కంటిన్యూ ఫైనాన్స్ కంటే ఇట్లా 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి లోన్ చేయించుకుంటేనే బెటరు. కారు వాళ్ళ పేరు మీద ఉంటుంది, మనము కంటిన్యూ తీసుకుంటే కొద్ది వరకు మంచిది కాదు. ఒకవేళ మనకు లోన్ రానప్పుడు మనకి ఏం చేయలేనప్పుడు ఆ పని చేయాలి. కానీ మ్యాక్సిమం మనం కారు కూడా మన పేరు మీద ఏంటంటే తీసేసుకోవాలా, అట్లయితేనే బాగుంటుంది. ఇక కంటిన్యూ ఫైనాన్స్ తీసుకుంటారు చాలామంది. తర్వాత ఆయన ఈఎంఐ వేస్తాడు, ఆయన ఈఎంఐ కట్టాడు, ఇవన్నీ లపడలు అవుతాయి. కాబట్టి ఏదేమున్నా అవుట్ రేట్ మాట్లాడుకోవాలా. మనం కూడా బండి అమ్మేటోళ్ళు ఏం చేయాలంటే మనం అనుకున్న రేట్లో ఒక 10,000 తక్కువ వచ్చినా సరే అప్పటికప్పుడు అమ్మేసి క్లియర్ చేసుకోవాలా. ఈ కంటిన్యూ ఫైనాన్స్ లపడా పెట్టుకోకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. అయినా కూడా మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకుంటే మనకు సంబంధం లేదు. నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఈఎస్ఐ హాస్పిటల్ కార్డ్నే మా ఆఫీస్ ఉంటుంది. శనివారం ఆదివారం కార్ మేళ కూడా ఇదే విధంగా జరుగుతుంది. చాలామంది కస్టమర్లు వస్తారు. మీరు కూడా ఈ వీడియోలు అన్నీ తీసుకొని వైరల్ చేయండి. వైరల్ చేస్తే ఏమైతే ఎవరైనా బండి అమ్మాలన్నా కొనాలన్నా వాళ్ళకి మనం ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి నాచారం ట్రస్ట్ కార్డ్స్